హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆ నగరంలోనే ఒక గొప్ప పండితుడి కుటుంబంలో జన్మించాడు. బోధిసత్వుడు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసేటప్పటికీ అన్ని శాస్త్రాలలో పట్టు సాధించాడు. నగరంలోని పండితులందరిలోనూ గొప్పవాడని అనిపించుకున్నాడు. అందువల్లనే యుక్త వయసులోనే అతడు రాజు ఆస్థానంలో ప్రధాన పురోహితుడుగా నియమించబడ్డాడు. బోధిసత్వుడు తన విద్యాభ్యాస సమయంలో ఒక అద్భుతమైన మంత్రాన్ని కనుగొన్నాడు. ఆ మంత్రంతో ఇతరుల మీద సర్వాధికారాలు చలాయించవచ్చు. ఒక్కసారి ఆ మంత్రాన్ని పఠిస్తే ఎదుటి వాళ్ళు ఎంత వాళ్లైనా సరే దాసోహం అని అనవలసిందే. అయితే బోధిసత్వుడికి ఆ మంత్రాన్ని పఠించి ఎవరి మీద అధికారం పొందాలని లేదు. కానీ దాన్ని మర్చిపోకుండా జాగ్రత్త పడాలన్న ఆలోచన వచ్చింది. దాంతో అతడు అడవిలోనికి వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశంలో ఎత్తైన రాయి మీద కూర్చున్నాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివాడు. సూర్యాస్తమయం అవుతూ ఉండగా రాయి మీద నుంచి లేచి నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ రాతి వెనుక బోధిసత్వుడు పఠిస్తున్న మంత్రాన్ని ఒక నక్క విన్నది. అది బయటకొచ్చి, ఓయ్ పండితుడా, నువ్వు చదివిన మంత్రాన్ని నేను కంఠస్థం చేసేశాను, నీకు 100 నమస్కారాలు అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఆ నక్క అంతకు పూర్వజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టి జిత్తులమారితనంతో ఇతరులను మోసం చేసి బతుకుతూ ఉండేది. ఆ మానవ జన్మ కారణంగా దానికి మంత్రానికి ఉన్న అద్భుత శక్తి తెలిసిపోయింది. నక్క లాంటి ఒక హీన ప్రాణికి అంత శక్తివంతమైన మంత్రం తెలిసిపోయిందని బోధిసత్వుడు ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని దాని వెంట పడ్డాడు. అప్పటికే చీకటి కమ్ముకోవడం వల్ల ఆ నక్క పొదల చాటున దాక్కొని పారిపోయింది. పారిపోయిన నక్కకు ఎదురుగా తనకన్నా బలవంతమైన వాడి పళ్ళు ఉన్న ఒక నక్క ఎదురు పడింది. వెంటనే అది మంత్రం చదివింది. ఎదురుగా వస్తున్న నక్క దానికి వంగి నమస్కరించి ఎంతో మర్యాదగా దారి ఇచ్చి వెళ్ళిపోయింది. మంత్రం నేర్చిన నక్కకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఈ విధంగా నక్క కొన్ని రోజుల్లోనే ఎన్నో వందల నక్కలపై ఆధిపత్యం సంపాదించింది. తరువాత తన మంత్రశక్తిని అడవి పందుల మీద, సింహాల మీద, పులుల మీద, ఏనుగుల మీద ప్రయోగించింది. వాటన్నిటినీ లోబరుచుకుంది. ఆ జంతువులన్నీ నక్కను తమ రాజుగా అంగీకరించి గొప్ప ఉత్సవాన్ని జరిపారు. రాజు నక్క ఒక అడవి నక్కను వివాహమాడి ఆ నక్కను రాణిగా ప్రకటించింది. కొన్ని సింహాలను, పులులను ఎంపిక చేసుకుని వాటిని మంత్రులుగా, సైన్యాధ్యక్షులుగా నియమించింది. ఇన్ని అడవి మృగాలు తన ఆజ్ఞను శిరసా వహిస్తూ తనకు, తన భార్యకు సేవలు చేస్తూ ఉండడం చూసి రాజు నక్కకు ఎక్కడలేని గర్వం కలిగింది. అది 2 ఏనుగులను పక్కపక్కన నిలిపి దాని మీద ఒక సింహాన్ని నిలబెట్టి దానినే తన సింహాసనంగా చేసుకుని రాజు నక్క కూర్చునేది. కొన్ని జంతువులు నీకు మించిన రాజు ప్రపంచంలో ఎక్కడా లేడంటూ విపరీతంగా పొగడసాగారు. ఆ పొగడ్తలకు ఎంతో గర్వపడే రాజునక్క ఒకరోజు ఈ జంతువులకు రాజునన్న తృప్తితో ఎంతకాలం బతకాలి, ఏకంగా కాశీనగరాన్నే ఎందుకు జయించకూడదు అన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచన వచ్చిన కొన్ని రోజులకే అది బలంగల సింహాలను, సాటిలేని జంతువులను వెంట పెట్టుకుని కాశీనగరంపై దాడికి వెళ్ళింది. అవి రావటం దూరం నుంచి చూసిన నగర ప్రజలు భయంతో నగర వీధుల్లో పరిగెత్తుతూ ఆ వార్తను ప్రజలకు తెలియపరిచారు. నగరంలో కల్లోలం ప్రారంభమైంది. రాజునక్క నగర ద్వారం చేరుకుని చావు భయంతో వణికిపోతున్న కాపలా వాళ్లను చూసి, ఒరే, మీరు వెంటనే వెళ్ళి మీ రాజును లొంగిపోమ్మని చెప్పండి. అలా చెయ్యకపోతే నా సైన్యంతో మీ నగరం మీద దాడి చేయగలను అని అంటుంది. కాపలా వాళ్ళు ఆ విషయాన్ని రాజుకు తెలియజేస్తారు. రాజుకు ఏం చెయ్యాలో తెలియలేదు. వెంటనే బోధిసత్వుడు, ప్రభు, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని అంటాడు. తరువాత అతడు కోట గోడ మీదకు వెళ్ళి నక్కరాజును చూసి, నగరాన్ని ఎలా జయించబోతున్నావు అని అడుగుతాడు. దానికి రాజునక్క నవ్వి, ఆ పని చాలా తేలిక, నా సైనిక సింహాలన్నీ ఏకకంఠంతో ఒక్కసారి గర్జిస్తే
మీ సైనికులు పౌరులు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పారిపోతారు అని అంటుంది. నక్క చెప్పిన మాటలు నిజమే అని అనిపిస్తుంది బోధిసత్వుడికి. అతడు గోడ కింద ఉన్న రాజోద్యోగులతో మీరు వెంటనే వెళ్ళి నగరవాసులందర్నీ తమ చెవుల్లో దూది పెట్టుకోమని చెప్పండి అని అంటాడు. ఆ పని పూర్తి కాగానే ఆయన రాజు నక్కతో నగరాన్ని జయించేందుకు నువ్వు ఏం చెయ్యదలిచావో అది చెయ్యి అని అంటాడు. 2 ఏనుగులపై నిలబడిన సింహం మీద కూర్చుని ఉన్న రాజునక్క సింహాలన్నిటినీ ఒక్కసారిగా భయంకర గర్జన చెయ్యమని ఆజ్ఞాపిస్తుంది. ఆ మరుక్షణమే నగరమంతా దద్దరిల్లిపోయేలా సింహాలు గర్జిస్తాయి. అయితే తమ చెవిలను దూదితో దట్టించిన కారణంగా నగరవాసులకు సింహగర్జన వినిపించలేదు. కానీ ఆ గర్జనలు వింటూనే రాజు నక్కను మోస్తున్న 2 ఏనుగులు ఎగిరి గంతు వేస్తుంది. దాంతో వాటి మీద నిలబడి ఉన్న సింహం కింద పడిపోతుంది. ఏనుగులు భయంతో పరిగెత్తుతూ అప్పటికే కింద పడి ఉన్న రాజు నక్కను బాగా తొక్కేస్తుంది. మిగిలిన మృగాలు భయపడి పారిపోతూ ఒకదాన్నొకటి తొక్కుకొని కొన్ని చనిపోతాయి, మరికొన్ని అడవిలోనికి వెళ్ళిపోతుంది. తరువాత రాజోద్యోగులు వచ్చి నగరవాసులను తమ చెవులకు దట్టించిన దూదిని తీసివేయమని చెబుతారు. ముందుకు వచ్చిన ఆపద తప్పిపోయినందుకు వాళ్ళందరూ ఎంతగానో సంతోషిస్తారు. రాజుతో పాటు నగరవాసులందరూ తమను ఇంత ఘోరమైన ఆపద నుంచి కాపాడినందుకు బోధిసత్వుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ దండి నగరాన్ని జయించబోయిన నక్క కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.